ఇందులో ప్రధానంగా మన్నం కోటేశ్వరరావు గారు విశ్లేషకులతో ప్రారంభిద్దాం. ఎలా చూడొచ్చు సార్ మన్నం కోటేశ్వరరావు గారు ఇది అంటే ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల వల్ల అంటే దీనివల్ల విద్యార్థులకు జరిగిన ఈ అన్యాయం కానీ ఇలాంటివి ఎలా పరిష్కారం అవుతాయి, ఎలా ముందుకు వెళ్ళాలి ప్రభుత్వాలు, వీటిపైన ఎలా స్పందిస్తారు? నీట్ పేపర్ లీకేజీ దాని మీద దేశంలో సిజెపి నుంచి లేదా ఇతర పార్టీలు, విద్యార్థి సంఘాలు, సంస్థల నుంచి వచ్చినటువంటి డిమాండ్ను పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి బీజేపీ లేదా కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు దిద్దుబాటు చర్యలను ప్రారంభించిందనేటువంటిది మనకి స్పష్టం. ఈ ఆందోళన పార్లమెంట్ దగ్గర ప్రదర్శన, దాన్ని మీద భయంకరమైనటువంటి హింసాకాండను ప్రయోగించినటువంటి పోలీసుల తీరు ఎన్నులు చూసిన తర్వాత దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతా ఉంది. రేపు అంటే 24వ తారీఖున దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయడానికి సిజెపి అదేవిధంగా ఇతర సంస్థలు కూడా పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. 20 రోజులకు పైగా వాంఛుక్ నిరోధక నిరాహార దీక్ష చేస్తున్న సిజెపి లేదా ఇతర విద్యార్థులు డిమాండ్ చేస్తున్న స్పందించినటువంటి కేంద్రం లాఠీ చార్జీ తర్వాత ఆకస్మికంగా దిగి వచ్చి మన జేపీ నడ్డా ప్రతినిధులతో సిజెపి ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఆ చర్చలు జరిపిన తర్వాత అయినా పోనీ సానుకూలమైనటువంటి నిర్ణయం ఏమైనా తీసుకున్నారా అంటే అలాంటిది ఏం లేదు. దాన్ని కూడా ఒక కాలయాపన ఎత్తుగడగానే వాళ్ళు పరిగణించారు. ఆ తర్వాత ఎన్డీఏ పార్లమెంట్ సభ్యుల సమావేశంలో మాట్లాడినటువంటి నరేంద్ర మోడీ గారు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఈ వివాదాన్ని ఒక పెద్ద మనిషిగా, ఒక రాజనీతిజ్ఞుడిగా లేదా ఒక దేశ ప్రధానిగా దాన్ని పరిష్కరించాల్సింది పోయి ఈ పిల్లల వెనకాల రెచ్చగొట్టేటువంటి శక్తులు ఉన్నారంటూ ప్రతిపక్షాల మీద ఆయన ఎదురుదాడి చేశారు. ఆ ఎదురుదాడి చేసిన తర్వాతనే దేశంలో కొన్ని చోట్ల బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల మీద దాడులకు దిగారు. ఇది చాలా తీవ్ర అభ్యంతరకరం, ఫ్యాసిస్టిక్ టెండెన్సీ. ఎవరైతే సంజాయిషి చెప్పుకోవాల్సినటువంటి వాళ్ళే ఎదురుదాడులకు దిగటం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి పోకడ. అది 2 విధంతాలు కావచ్చు లేదా 3 విధంతాలు కావచ్చు. కానీ ఈ ధోరణి అనేటువంటిది చాలా ప్రమాదకరమైనది. అంటే నేను కోటేశ్వరరావు గారు ఇక్కడ నేనేమంటున్నాను, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు నేరం జరిగిన తర్వాత పనిచేస్తాయి, కానీ నేరం జరగకుండా ఎవరు అడ్డుకుంటారు? శాశ్వత పరిష్కారం అనేది ఉండదా దీనికి? నేను అదే చెప్పబోతున్నాను. ఈ నిన్న పార్లమెంట్ మార్చ్ సందర్భంగా అమ్మాయిల యొక్క ప్రైవేటు పార్టీల మీద దాడి చేసినటువంటి పోలీసుల దుర్మార్గాన్ని వాటన్నిటినీ మీరు చూడండి, వీడియోలు చూడండి అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాకు అంత టైం లేదు, మా టైం వృధా చేయొద్దు అని చెప్పేసి వ్యాఖ్యానించడం అనేది చాలా అభ్యంతరకరం, విచారకరం కూడా, గర్హనీయం కూడా అనేది చెప్పడం. ఇప్పుడు ఇవాళ మళ్ళీ ఢిల్లీ హైకోర్టు పిల్లు వేసింది. ఆ పిల్లు మీద రేపు మేము విచారణ జరుపుతామని చెప్పేసి చెప్పారు. సరే, ఇవన్నీ కూడా ఏమిటనేటువంటిది మనకు తెలుసు. దీని వెనకాల ఉన్నటువంటి కథలేమిటి, దీని వెనకాల ఎట్లా ఉంది ఏమిటనేటువంటిది. ఇప్పుడు మీరు అన్నటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఈ ముక్కేదో ఈ యాజిటేషన్ ప్రారంభించడానికి ప్రారంభానికి ముందే లేదా ప్రకటన చేసిన తర్వాత అయినా కానీ మరి అదే నరేంద్ర మోడీ గారు, అదే కేంద్ర ప్రభుత్వము ఆ విధమైనటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు అనేటువంటిది పెద్ద ప్రశ్న. పోనీ మీరు అన్నట్టుగా ఇది ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అనేటువంటిది జరిగిందని విచారించడానికి, కానీ రాబోయేటువంటి రోజుల్లో ఎట్లా జరపాలి ఏమిటనే దానికి కొన్ని చర్చలు అయితే జరిగాయి. ఏమిటి అందులో కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినటువంటి ప్రతిపాదన ఏంటంటే ఎన్క్రిప్టెడ్, అంటే ఒకేసారి 24 లక్షల మందికి 24 లక్షల పరీక్షా కేంద్రాల్లో వాళ్ళు తలా ఒక కంప్యూటర్ ఇచ్చి ఆన్లైన్ వెంటనే అప్పటికప్పుడు ప్రశ్నలు ఇవ్వడం, దాని సమాధానాలు రాయటం, ఇటువంటి పద్ధతి గురించి చర్చకు వచ్చిన మాట వాస్తవం. అయితే మన దేశంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో
24 లక్షల కంప్యూటర్లతోటి ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైనటువంటి సెంటర్లు లేదా వాటికి అవసరమైనటువంటి పారాఫెర్నియా ఏదైనా ఒక దగ్గర ఒక ఒక కంప్యూటర్ చెడిపోయినా 2 కంప్యూటర్లు చెడిపోయినా ప్రత్యామ్నాయంగా విద్యార్థులకు ఇవ్వడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు ఉన్నాయా లేదా అనేటువంటిది పెద్ద ప్రశ్న. ఒకవేళ ఇటువంటిదే ఉంటే గతంలోనే ఆ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఎందుకు ఆలోచన చేయలేదు? నేను చెప్పినటువంటి ఇంతవరకు ఖరారు చేయలేదు. చేస్తారా లేదా ఎట్లా చేస్తారా ఏమిటనేటువంటి దానికి చాలా సమస్యలు ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి దానికి నైతిక బాధ్యత వహించాలని ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా తప్ప ఏదో ఆయనే ప్రత్యక్షంగా ఏదో పేపర్ లీక్ చేశాడని ఎవరు చెప్పట్లేదు. ఎందుకని ఈ డిమాండ్ కూడా ఎందుకని పదే పదే పేపర్ లీకులు జరుగుతూ ఉంటే మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు అప్పగించినటువంటి సంస్థల మీద కానీ లేకపోతే అధికారుల మీద కానీ వాళ్ళకు వదిలేసి వీళ్ళ రాజకీయాలు వీళ్ళు చేస్తున్నారు తప్ప పట్టు లేదు. అటువంటి సంస్థలు వ్యక్తులు అధికారుల మీద పట్టు లేదు. అందుకని ఆ పట్టు లేకపోయేట్లయితే ఉద్యోగాలు పోతాయి అని చెప్పడం కోసం ఒక గట్టి సందేశం ఇవ్వడం కోసం ఈ రాజీనామా డిమాండ్ తప్ప మరొకటి కాదు. ఈ సందర్భంగా గతంలో కాంగ్రెస్ వాళ్ళు చేశారా, ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారని చెప్పేసి బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ వాళ్ళు చేశారా లేదా? కాంగ్రెస్ వాళ్ళని రాజీనామా చేయమని మీరు కూడా డిమాండ్ చేశారు. వాళ్ళు చేయలేదు. వాళ్ళు చేయలేరు. ఓకే, వాళ్ళు చేయని పనులన్నీ మీరు చేశామని అనేక పనులు గొప్పలు చెప్పుకుంటున్నారు కదా. మీ ప్రత్యేకత ఏమిటి? మీకు ఒక ప్రత్యేకత ఉండాలి కదా. మీ ప్రత్యేకత ఏంటి? మీకేం ప్రత్యేకత లేకపోతే మీకు వాళ్ళకి తేడా ఏంటి? అందుకని వాళ్ళు గతంలో వాళ్ళు చేశారు అంటే ఇప్పుడు ఒక విధంగా ఏంటంటే ఒక లాలూచి కుస్తీ అనమాట. వాళ్ళు చేస్తే మేము చేస్తాం, మేము చేస్తే వాళ్ళు చేస్తారు. అంటే కాంగ్రెస్ బీజేపీ మధ్య ఏమన్నా లాలూచి వ్యవహారం ఇది? లేదా వాళ్ళు చేసిన తప్పును వాళ్ళు చేసినటువంటి వాళ్ళు చేశారని మేము చేశామని గతంలో జరగలేదా అంటూ వీళ్ళకేమిటైతుంది? అందుకని ఇవన్నీ కూడా తర్కబద్ధం కానటువంటి కుతర్కంతో కూడినటువంటి వ్యవహారాలు తప్ప మరొకటి కాదు. బీజేపీ చేస్తున్నట్టుగా ఈ చర్యలు తీసుకోవాల్సిందేనైతే నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.